Yes, friends. Yes, sir, it is audible only. Yes, sir, audible. Yes, yes. So, what was our last discussion, friends? మన లాస్ట్ డిస్కషన్ ఏంటి? Alias, sir, it's been Yes, okay. disk partitions. Disk partition. Partitions, right? We did hands-on on FDisk Okay. name. So, Two. partitions can be done in two ways. The partitions can be done in two ways. Number one, number two. ఒకటి ఏంటి? MBR, రెండేంటి? DPT. ఎస్, MBR ని మనం ఇంకో భాషలో డిఓఎస్. సో దీనికి వెళ్ళాలంటే ఓ, దీనికి వెళ్ళాలంటే G. జి. ఎస్, ఓకే, ఫైన్. సరే, బాగుంది, నీట్గా మనం చేయగలిగాం పార్టీషన్స్ కూడా. ఎక్సలెంట్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా 2 GB ఉంది, పార్టీషన్ 2 GB ఉంది. ఓకే, దీన్ని 1 GB, దీన్ని 1 GB చేయగలమా? ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? అంటే 2 GB డిస్క్ ఉంది నా దగ్గర, దాన్ని 1 GB పార్టీషన్ చేయాలా, చేయొచ్చా లేదా? ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ Yes. నాట్? Yes, it's possible. Possible only. ఓకే, 2 GB. ఓకే, ఎక్సలెంట్. సరే, ఈ జీబీ ఇవన్నీ పార్టిషన్స్ ఈ గొడవ పక్కన పెడితే యాక్చువల్గా మనకి సింపుల్గా చెప్పాలంటే ఒక విషయాన్ని నేను సూటిగా స్పష్టంగా చెప్తాను. ఏంటంటే సింపుల్గా చూడండి, యాక్చువల్గా దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్, ఇది మన ల్యాప్టాప్. ఓకే, మన ల్యాప్టాప్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంటుంది మ్యాక్సిమం మన ల్యాప్టాప్లో? ఓఎస్, Windows. విండోస్ ఉంటుంది. అంటే 95% విండోస్ ఉంటుంది, ఒక 5% మ్యాక్ ఉంటుంది. అంటే యాపిల్ కంప్యూటర్స్ అయితే, యాపిల్ ల్యాప్టాప్స్ అయితే అది వేరే. 95% మనకి విండోసే ఉంటుంది. బట్ వెన్ ఎవర్ యూ జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్, దే ప్రొవైడ్ యూ విండోస్ ల్యాప్టాప్ ఓన్లీ. ద బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ విండోస్ ఓన్లీ. విండోస్ నుంచే నువ్వు లైనెక్స్ మిషన్ తోటి పనిచేయాల్సి వస్తుంది. అది డెవాప్స్ ఇంజనీర్ అయినా, అది లినక్స్ అడ్మిన్ అయినా, అది క్లౌడ్ ఇంజనీర్ అయినా, ఎవరైనా సరే. సో దే ప్రొవైడ్ యూ ఓన్లీ విండోస్ బేస్డ్ ల్యాప్టాప్, కన్ఫర్మ్ 100%. సరే, బాగుంది. పక్కన పెడితే మనకి ఈ విండోస్ ల్యాప్టాప్లో మీరు చక్కగా చూస్తే కొన్ని సందర్భాల్లో మనకి, ఎస్ ఫ్రెండ్స్ చూడండి, యాక్చువల్గా మనం కొన్ని సందర్భాల్లో ఇక్కడ చూడండి, ఇది సిడి, ఇక్కడేంటి డివిడి, ఇక్కడేంటి పెన్ డ్రైవ్, ఇక్కడేంటి ఎస్ సిడి, డివిడి, పెన్ డ్రైవ్. తర్వాత ఏంటి సార్, ఏంటి మెమరీ కార్డ్, చిప్ లాగా చిన్నది మెమరీ కార్డ్. ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు, గతంలో దీనికి మంచి క్రేజ్ ఉండేది మెమరీ కార్డ్. సరే, పెన్ డ్రైవ్ ఇప్పుడు బాగా నడుస్తుంది. తర్వాత ఈ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అంటారు, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్. అంటే హార్డ్ డిస్క్ లాంటిదే, అంతే, హార్డ్ డిస్క్ లాంటిదే. కాకపోతే అది ఎక్స్టర్నల్ అని ఎందుకంటే అది బయట ఉంటుంది, లోపల కాదు. ఓకే, ఇవన్నీ కూడా బయట ఉండే. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, ఈ మొత్తం కూడా బయట ఉంటాయి. సార్, ఇవన్నీ దేనికి ఉపయోగిస్తాం సార్? టోటల్గా చెప్పాలంటే టు స్టోర్ అవర్ డేటా, అంతే, టు స్టోర్ అవర్ డేటా. ఎస్, మనం డేటాని స్టోర్ చేసుకోవడానికి ఇవి ఉపయోగిస్తాం. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అయినా, మెమరీ కార్డ్ అయినా, పెన్ డ్రైవ్ అయినా. సరే, బాగుంది. జనరల్గా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సింపుల్గా. లెట్స్ సే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ డ్రైవ్ ఉంది బాస్. ఓకే, ఈ పెన్ డ్రైవ్ మాక్సిమం 16 GB పెన్ డ్రైవ్ ఉంది. ఫైన్, ఎక్సలెంట్. ఈ 16 GB పెన్ డ్రైవ్లో డైరెక్ట్గా కొంత డేటాని నేను స్టోర్ చేయొచ్చు. వి స్టోర్ సమ్ డేటా స్టోరేజ్ కోసం ఈ పెన్ డ్రైవ్ వాడుతున్నాను. సో పెన్ డ్రైవ్ అనేసరికి మీకు ఎలా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, అంతేనా? ఈ విధంగా. ఎస్ సార్, పెన్ డ్రైవ్ అంటే ఇలా ఉంటుంది. సో దాంట్లో డేటా ఉంటుంది ఇక్కడ. ఎస్ ఫ్రెండ్స్, పెన్ డ్రైవ్లో డేటా తెలుసు కదా? ఎస్ సార్, ఐడియా ఉంది కదా? ఓకే. అంటే కార్తీక్, రఘు వీళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళకి పెన్ డ్రైవ్ గురించి తెలియదు. ఓకే, థ్యాంక్స్. ఇప్పుడు యాక్చువల్గా మీరు కూడా తెలుసుకోండి మిత్రులారా, పెన్ డ్రైవ్ గురించి, వాటి గురించి. అంటే మీరు మాట్లాడకపోతే నీకు తెలియదని నేను అనుకుంటాను అనమాట, అందుకోసం. సరే, ఓకే సార్, ఇప్పుడు డేటా స్టోర్ చేసుకోవడానికి మీరు పెన్ డ్రైవ్ వాడుతున్నారు, కరెక్టే.
ఇప్పుడు యాక్చువల్గా ఒక పర్సన్ ఉన్నాడు, దీంట్లో మాక్సిమం 16 GB డేటా స్టోర్ చేశాడు. ఎక్సలెంట్, సూపర్. డేటా స్టోర్ చేసిన తర్వాత అతను డైరెక్ట్గా తన పాకెట్లో పడేసుకున్నాడు. ఏది పెన్ డ్రైవ్ని పాకెట్లో వేసేసుకున్నాడు డైరెక్ట్గా. ఇది పెన్ డ్రైవ్ పాకెట్లో ఉంది డైరెక్ట్. ఈ పెన్ డ్రైవ్లో అయితే డేటా ఉంది. దిస్ ఇస్ ఈస్ పెన్ డ్రైవ్, పాకెట్ జేబు అనమాట తెలుగులో. ఓకే, సో ఇది ఇక్కడ పెట్టేసుకున్నాడు. నేనేమంటానంటే డేటాని స్టోర్ చేసాడు పెన్ డ్రైవ్లో, తన పాకెట్లో పెట్టేసుకున్నాడు. నేను మీకు ఒక ఆన్సర్ క్వశ్చన్ చెప్తా. పెన్ డ్రైవ్లో నుంచి పాకెట్లో నుంచి జేబు, ఇది పాకెట్లో నుంచి ఈ పెన్ డ్రైవ్ని బయటికి తీసి పెన్ డ్రైవ్ని ఇలా పట్టుకొని చూస్తే మనకి డేటా కనిపిస్తుందా లేదా? ఆన్సర్ No. No. No, sir. ఇది పాకెట్ అయ్యా, జేబు. ఇది జేబులో నుంచి పెన్ డ్రైవ్ తీసి ఎన్నిసార్లు చూసుకో, 100 సార్లు చూసుకో, 100 టైమ్స్ చూసుకో, నో ప్రాబ్లం, డేటా కనపడదు. ఓకే అంటే పెన్ డ్రైవ్ ని ఉన్నట్టుగా పెన్ డ్రైవ్ ని చూస్తే డేటా కనపడదు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఈ పెన్ డ్రైవ్ తీసుకొచ్చి Device attach. ల్యాప్టాప్ కి ఆర్ డెస్క్టాప్ కంప్యూటర్ కు కనెక్ట్ చేయాలి. మన ల్యాప్టాప్ కు డెస్క్టాప్ కంప్యూటర్ కు కనెక్ట్ చేయాలి. ఎస్, ఈ పెన్ డ్రైవ్ ఇలా కనెక్ట్ చేస్తాం. అప్పుడు సింపుల్ గా ఈ పెన్ డ్రైవ్ ని ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసేసామో, ఎస్ ఫ్రెండ్స్, ఈ పెన్ డ్రైవ్ ని ఎప్పుడైతే ఇలా కనెక్ట్ చేసామో వెంటనే పెన్ డ్రైవ్ ని ఎప్పుడైతే నువ్వు కనెక్ట్ చేసావో వెంటనే ఇదిగో ఈ స్క్రీన్ మీద డేటా కనిపిస్తుందా లేదా? Yes, sir. స్క్రీన్ మీద డేటా కనిపిస్తుందా లేదా? Yes. అవునా? కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, నీకు పెన్ డ్రైవ్లో డేటా వచ్చిందా లేకపోతే ఈ స్క్రీన్లో డేటా కనిపిస్తుందా? స్క్రీన్ అనేది ఏంది? చూడటానికి ఉపయోగపడే ఐటమ్ అంతే. మరి విషయం అంతా ఎక్కడుంది? మనకి పెన్ డ్రైవ్లోనే. మనం అప్పుడప్పుడు సినిమాలకు వెళ్తూ ఉంటాం. సినిమాలకు వెళ్ళినప్పుడు ప్రొజెక్టర్ ఉంటుంది అక్కడ. ఓకే, ప్రొజెక్టర్. ఇప్పుడు యాక్చువల్గా ప్రొజెక్టర్ నుంచి ఇలా పడతా ఉంటే స్క్రీన్ మీద మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. కానీ విషయం ఎక్కడుంది? ఈ సైడ్ ఉంది విషయం. స్క్రీన్ మీద ఏం లేదు. స్క్రీన్ అనేది తెర. With the help of the screen, I can able to see the picture. అంతే. In the same fashion, with the help of the screen, I can able to see the data inside a pen drive. Yes friends, పెన్ డ్రైవ్ లో ఉన్న డేటాని చూడడానికి స్క్రీన్ ఉపయోగిస్తున్నాను. కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, పెన్ డ్రైవ్ లో ఉన్న ఈ స్క్రీను, పెన్ డ్రైవ్ లో ఉన్న డేటాని ఇది ల్యాప్టాప్ కి అటాచ్ చేసిన ఈ పెన్ డ్రైవ్ స్క్రీన్ అనేది మనం చూస్తాం అనుకుంటున్నాం, కానీ స్క్రీన్ కాదు చూపించేది. ఈ పెన్ డ్రైవ్ లో డేటాని ఒక ఫోల్డర్ సహాయంతో మనం చూడగలుగుతున్నాం. ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోల్డర్ ఐ కెన్ ఏబుల్ టు సీ ద డేటా ఓన్లీ. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పెన్ డ్రైవ్ ఐ కెన్ ఏబుల్ టు సీ ద డేటా. యాక్చువల్గా చెప్పాలంటే అంటే పెన్ డ్రైవ్ లో ఉన్న డేటాని ఈ ఫోల్డర్ సహాయంతో ఈ స్క్రీన్ ఉపయోగించి మనం చూడగలుగుతున్నాం. సార్ అర్థం కావట్లేదు సార్, జాగ్రత్తగా వినండి. ఓన్లీ ఒకటే ఫోకస్, వైట్ పేపర్స్, ఒక పెన్ను, చాటింగ్ మొత్తం ఫోన్ అంతా తీసి అక్కడ ఎక్కడ సెల్ఫ్లో సర్దుకోవాలా, లాక్ పెట్టేసుకోండి కావాలంటే సైలెంట్ మోడ్లో. లేకపోతే సావబడతారు మన శ్రేయోభిలాషులు, మన రక్త సంబంధికులు. హైదరాబాద్ రాగానే మనకి రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు వెంటనే టచ్ అవుతారు. ఈ రక్త సంబంధికులు ఎప్పుడు దాకంటే చెప్పలేం, కానీ మిత్రులరా వయసు అటువంటిది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రక్త సంబంధాలు కట్ చేయండి ఫస్ట్, జీవితంలో ఎదగాలంటే. లేకపోతే జీవితంలో ఎదుగుదల కాదు ఉండేది, ఎక్కడోకి వెళ్ళిపోతాం. ఎస్, ఓకే సార్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఈ ల్యాప్టాప్ అనేది స్క్రీన్ అనేది మనకి డేటాని చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు, కానీ నో, ఈ స్క్రీన్ కాదు, ఈ ఫోల్డర్లో ఉన్న డేటాని చూపిస్తుంది. ఓకే అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేవాడు ఏం చేశాడంటే బై డిఫాల్ట్ గా ఎప్పుడైతే మనం ఇక్కడ పెన్ డ్రైవ్, యాక్చువల్గా పెన్ డ్రైవ్ ని మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసామో, ఇన్సర్ట్ చేసిన వెంటనే ఈ విండోస్ ఓఎస్ అనేవాడు ఏం చేశాడు తెలుసా? హే ఫోల్డర్, దయచేసి నువ్వు యాక్టివేట్ అవ్వు అన్నాడు. ఈ ఫోల్డర్ సహాయంతో ఈ పెన్ డ్రైవ్ లో ఉన్న డేటాని మనం చూడగలుగుతాం. ఫోల్డర్ నాకు ఎప్పుడు అలా కనపడలేదు సార్. ఎస్, కనపడింది, కాకపోతే మీరు గమనించలా. ఫోల్డర్ సహాయంతోనే మీరు చూస్తున్నారు, బట్ చూసేదానికి ఉపయోగించేది స్క్రీను. ఓకే, చూసేదానికి మీరు స్క్రీన్ చూస్తున్నారు, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోల్డర్ ఐ కెన్ ఏబుల్ టు సీ ద డేటా ఇన్సైడ్ మై పెన్ డ్రైవ్. అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఒక సంగతి చెప్పండి సార్, డేటా అనేది ఈ ఫోల్డర్లోకి వచ్చిందా ఏంది? నో, డేటా అనేది పెన్ డ్రైవ్ లో ఉంటుంది. యాక్చువల్గా the original data is available inside this pen drive, but as soon as we insert the pen drive,
The operating system, yes, will display the data with the help of this folder. ఈ folder నువ్వు అర్జెంటుగా ఆ డేటాను చూపించమ్మా అని చెప్పింది. ఎవరు? ఓఎస్ఐ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తా ఉంటుంది. ఈ స్క్రీన్ ద్వారాగా మనం అవన్నీ చూడగలుగుతున్నాం. అంతేగాని ఈ ఫోల్డర్ కానీ లేకపోతే నువ్వు పెన్ డ్రైవ్ పెట్టావే, పెన్ డ్రైవ్ పెట్టినట్టే స్క్రీన్లో కనపడాలా? డేటా ఎందుకు కనపడింది? అంతే కదా, డేటా కనపడదు కదా. కాబట్టి డేటాని చూపించేదానికి ఒక ఫోల్డర్ ఆల్రెడీ అటాచ్మెంట్ అయిపోయింది. బై డిఫాల్ట్ నేచర్ ఇది. By default nature, the folder has been attached to this disk, to this pen drive. Yes, with the help of this folder, I can able to see the data inside my pen drive. సార్, ఈ డేటాని చూడటానికే ఈ ఫోల్డర్ ఉపయోగిస్తామా లేదా ఇంకో దానికా? ఎస్, విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోల్డర్ ఐ కెన్ ఏబుల్ టు సీ ద డేటా. దట్ మీన్స్ వాట్? సి అంటే ఏంది? రీడ్ ద డేటా. ఓకే, అప్డేట్ ద డేటా. అప్డేట్ అంటే ఏంటి సార్? ఇదే ఫోల్డర్ సహాయంతో డేటాని మనం చూడగలుగుతున్నాం కాబట్టి అవసరమైన మేరకి అక్కడ ఏదైనా మోడిఫికేషన్ చేయొచ్చు ఆ ఫైల్లో డేటాని. అవసరమైతే ఆ ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు. అవసరమైతే ఆ ఫైల్లో ఉన్న టెక్స్ట్ని డిలీట్ చేస్తాం, ఫైల్స్ డిలీట్ చేస్తాం. ఎలాగా? విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోల్డర్ ఓన్లీ. అంటే ఈ పెన్ డ్రైవ్ మీద ఏ ఆపరేషన్ చేయాలన్నా సరే మనం ఈ ఫోల్డర్ ద్వారానే చేయగలుగుతున్నాం అని మీరు గుర్తించాలి దయచేసి. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోల్డర్ ఐ కెన్ ఏబుల్ టు రీడ్ ద డేటా, update the data, delete the data, modify the data, and also append the data, and also create one more files, and also create one more folders. ఎక్కడ? పెన్ డ్రైవ్ లో. అంతేగాని నువ్వు డైరెక్ట్ గా వెళ్ళి పెన్ డ్రైవ్ ఈ ఫోల్డర్స్ తయారు చేస్తా, ఫైల్స్ తయారు చేస్తా అంటే ఎవడరా నువ్వు? నేను హార్డ్వేర్ రా బాబు. నువ్వు ఎవడవరా? మనిషివి. నేను ఎవరిని? హార్డ్వేర్ని. నీకు నాకు టచ్ ఎక్కడా అనేది. అందుకోసం ఏం చేస్తున్నాడు? ఆపరేటింగ్ సిస్టమ్ ఈ సెటప్ అంతా మన కోసం రెడీ చేసి పెట్టేశాడు. అంటే ఎప్పుడైనా సరే ఈ ఫోల్డర్ అనేది దీనికి అటాచ్ చేసి పడేసాడు. ఆటోమేటిక్ సిస్టమ్. ఎక్కడ? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇదంతా చూసుకునేది. విండోస్ ఇది. ఓకే సార్. ఇప్పుడు యాక్చువల్గా తెలియక అడుగుతాను సార్, మీరు చెప్పేదంతా సగం అర్థమవుతుంది, సగం అర్థం కావట్లేదు మాకు. ఎట్లాగా ఏంది? సరే, అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఎస్ ఫ్రెండ్స్, చూడండి సింపుల్గా ఇదిగో నేను ఇలా ప్రెస్ చేశాను. ఇదిగో ఇప్పుడు యాక్చువల్గా ఇలా ఉంది. నేను డేటాప్స్ వీడియోస్ అన్ని, నా రికార్డింగ్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటున్నా. ఏది? ఈ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్లో. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా నేను ఎప్పుడైతే ఎస్ ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదిగో చూడండి ఒకసారి. ఇదిగో నేను ఒక ఎక్స్టర్నల్ డిస్క్ని దీనికి అటాచ్ చేస్తున్నా. ఎక్స్టర్నల్ డిస్క్ని ఎప్పుడైతే అటాచ్ చేశానో చూడండి, ఇప్పుడు వరకు ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, దిస్ మై ఫిజికల్. ఎస్, దిస్ మై ఫిజికల్ డిస్క్లు కనపడుతున్నాయి. ఎన్ని డిస్క్లు కనపడుతున్నాయి ఫ్రెండ్స్? 3. ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక ఎక్స్టర్నల్ డిస్క్ని అటాచ్ చేస్తాను. ఎక్స్టర్నల్ డిస్క్ అది. సో ఎక్స్టర్నల్ డిస్క్ని అటాచ్ చేయగానే చూసారా ఏం కనపడుతుంది? న్యూ వాల్యూమ్ జీ కనిపిస్తుంది. ఓకే, న్యూ వాల్యూమ్ జీ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇది ఈ న్యూ వాల్యూమ్ జీ అనే దాన్ని ఓపెన్ చేస్తే ఏమైంది సార్? డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది. వెంటనే డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది. న్యూ వాల్యూమ్ జీ డైరెక్ట్గా ఓపెన్ అయిపోద్ది. సరే సార్, అదిగా సార్ ఇప్పుడు యాక్చువల్గా దిస్ మై పీసీకి వెళ్ళండి. ఓకే, దిస్ మై పీసీకి వెళ్ళి లోకల్ డిస్క్ సి కొట్టండి. కొట్టా. ఓకే, ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇదిగో ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇదిగో చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్, యూజర్స్, ఇది కొట్టండి. ఎస్, కొట్టా. కొట్టిన వెంటనే మళ్ళీ పబ్లిక్ అని కొట్టండి. కొట్టా. మళ్ళీ పబ్లిక్లో వీడియోస్, పిక్చర్స్, మ్యూజిక్, డౌన్లోడ్స్, డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ కొట్టండి. పబ్లిక్ డాక్యుమెంట్స్ ఇవి ఉన్నాయి. ఎట్లా కనపడుతున్నాయి? అరే అన్నిటికీ ఫోల్డర్సే కనపడుతుంది. చెప్పేది ఇది మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఫోల్డర్ బాస్. మొత్తం నీకు ప్రతిదీ కూడా ఒక ఫోల్డరే. ప్రతిదీ ఫోల్డరే. ఆయన కానీ మాకు అర్థం కావట్లేదు సార్. మీరు యాక్చువల్గా మాకు ఏదైనా చేయాలంటే సరే చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఇదిగో ఇలా ప్రెస్ చేయండి. ఎస్ మై పీసీకి వెళ్ళి ఇలాగా ఇదిగో నేనేం చేస్తానంటే ఇదిగో ఇక్కడికి వచ్చేసి జీ డ్రైవ్కి వెళ్ళా. జీ డ్రైవ్కి వెళ్ళి అరే అన్నీ ఉన్నాయి. అంటే ఇదే నేను చెప్తుంది. టోటల్గా నువ్వు ఏది ప్రెస్ చేసినా 4/7/2024లో, 5/8/2024లో, 6/7 నేను ఏంటంటే డేట్ల వారీగా
ఆ డేటాని అక్కడ పెట్టేశాను డైరెక్ట్గా ఎట్లా. సో ఇది ఫైల్ మేనేజ్మెంట్, ఇవన్నీ నేను చెప్పిన క్లాసులు, యూజర్ మేనేజ్మెంట్. సో నేనేమంటానంటే ఇదంతా కూడా సెటప్ నా డిస్క్లో ఉన్న డేటాని చూపించడానికి ఒక ఫోల్డర్ మనకు ఉపయోగపడుతుంది అంటున్నా నేను. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫోల్డర్ ఐ కెన్ ఏబుల్ టు సీ ద డేటా, అదర్వైజ్ నా డేటా కనపడదు. ఏదైనా సరే ఇదిగో ఫోల్డర్ మొత్తం ఫోల్డర్ ఎట్లా ఇవన్నీ. అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పేది ఏమంటే మాకు ఈ లైనెక్స్, ఈ విండోస్, ఈ డిఫరెన్స్లో మనకి ఇప్పుడు ఫోల్డర్ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలన్నమాట. అది అందుకోసం నేను చెప్పడం. సరే ఓకే సార్, సరే చూద్దాం ఏంటి కాన్సెప్ట్. ఓకే ఎస్ ఓకే. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అసలు స్టోరీ మొదలు పెడదాం. మొదలు పెట్టే దాంట్లో ఏంటంటే చూడండి, యాక్చువల్గా ఇప్పుడు మనకి డిస్క్ ఉంది. డిస్క్ 2 GB డిస్క్ తయారు చేశాను. ఓకే, తయారు చేశాను 2 GB డిస్క్ తయారు చేశాను. ఎక్కడ AWSలో 2 GB డిస్క్ తయారు చేశాను. ఓకే, ఇది డిస్క్. ఓకే 2 GB. సో ఇది నా సర్వర్, ఆల్రెడీ సర్వర్ తయారైంది. ఇది నా సర్వర్. ఓకే, సో ఆల్రెడీ ఈ సర్వర్కి రియల్గా 8 GB డిస్క్ ఆల్రెడీ ఉంటుంది బాస్. 8 GB డిస్క్ ఉంటుంది ఆల్రెడీ. సో నేను ఎక్స్ట్రాగా మళ్ళీ ఏం చేశాను తెలుసా, ఈ 2 GB డిస్క్ని ఇక్కడ అటాచ్ చేసేసాను, ఈ సర్వర్కి అటాచ్ చేసేసాను. ఎస్, ద డిస్క్ హ్యాస్ బీన్ అటాచ్ టు ది సర్వర్. 2 GB అయిపోయింది. సో ఈ 2 GB అయిపోయింది. ఇంతవరకు సెటప్ ఓకే. 2 GB డిస్క్ ఇక్కడికి వచ్చేసింది. సో డిస్క్ వచ్చిన తర్వాత మనం ఊరుకోం కదా, మనం ఏం చేస్తాం, వెంటనే రెడ్గా జీల్ చేస్తాం. ఎస్ అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, 1 GB డివైడ్ చేసి పడేసాం. 1 GB డిస్క్, 1 GB డిస్క్. సో దీన్నే అసలు యాక్చువల్గా ఈ డిస్క్ పేరు ఏంటి తెలుసా, XVDB. ఎప్పుడైతే XVDB ఉందో దాన్ని 2 పార్ట్లుగా చేసినప్పుడు దీని నేమ్ ఏమొస్తుంది తెలుసా, దీని పేరు XVDB1, XVDB2. 2 డిస్క్లు వచ్చేసి. ఏది డిస్క్ నేమ్ ఇది కాబట్టి నీకు పార్టిషన్ చేస్తే ఇలా వస్తాయి. ఓకే. సో యాక్చువల్గా ఫ్రెండ్స్ మీరు గమనిస్తే ఈ 8 GB డిస్క్ ఉందే, దాన్ని మనం దాని పేరు మనం రూట్ వాల్యూమ్ అంటాం. ఈ రూట్ వాల్యూమ్లోనే మనకి OS ఉంటుంది, సాఫ్ట్వేర్స్ ఉంటాయి, టూల్స్ అండ్ టెక్నాలజీస్ అన్నీ దీంట్లో ఉంటాయి అనుకోండి. ఇది మాత్రం ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసామే, దీన్ని మనం రూట్ వాల్యూమ్ కాదు, దాన్ని మనం డేటా వాల్యూమ్ అంటాం. డేటా వాల్యూమ్ అంటాం. అయితే కొంతమంది ఈ రూట్ వాల్యూమ్నే మనం కొంతమంది భాషలో ప్రైమరీ వాల్యూమ్ అంటారు. ఈ కొంతమంది డేటా వాల్యూమ్నే మనం సెకండరీ వాల్యూమ్ అంటారు. సెకండరీ వాల్యూమ్స్ అంటారు వీటిని. అంటే డేటా వాల్యూమ్ అన్నా సెకండరీ వాల్యూమ్ అన్నా 2 భాషలు ఉంటాయి. రూట్ వాల్యూమ్ అన్నా ప్రైమరీ వాల్యూమ్ అన్నా 2 ఒకటే భాష. ఓకే, సో ఎప్పుడైతే XVDB ఉందో ఇది DB, ఇది DB2. ఎస్, XVDB2. సో యాక్చువల్గా నాకు ఇక్కడ ABC బ్యాంక్ ఉంది. దిస్ ఇస్ మై ABC బ్యాంక్. వాడన్నాడు, అరే బాబు ఇదిగో డిపాజిట్స్ అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు డిపాజిట్స్ వస్తూనే ఉంటాయి. డిపాజిట్స్ అంతా కూడా ఇక్కడ ఈ డిస్క్లో స్టోర్ చేయన్నాడు. ఓకే. మరి పేమెంట్స్ ఉంటాయి కదా, ఆ పేమెంట్స్ అన్ని కూడా ఇదిగో ఈ డిస్క్లో స్టోర్ చేయమన్నాడు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, డిపాజిట్స్ అన్ని కూడా ఈ డిస్క్లో స్టోర్ చేయి, పేమెంట్స్ అన్ని కూడా ఈ డిస్క్లో స్టోర్ చేయమన్నాడు. ఓకే, మరి డిపాజిట్స్ మొత్తం ఈ డిస్క్లో, పేమెంట్స్ అన్ని ఈ డిస్క్లో. బాగుంది. సరే చేశా అనుకో, వెళ్ళిపోయి చేశారు. మరి చేసిన తర్వాత ఈ డిస్క్లో ఉన్న డేటాని చూడడానికి ఇక్కడ మనకి ఏమి లేదే. సర్వర్ ఈ డేటా చూపించంటే ఎవడరా నువ్వు, హూ ఆర్ యూ అనేది. ఎందుకంటే ఫోల్డర్ లేదు ఇక్కడ. మరి ఏది విండోస్లో ఉంది కదా, ఇక్కడ లేదా, ఇక్కడ లేదు. మనమే తయారు చేసుకోవాలి ఫోల్డర్ని. ఓకే అంటే ఈ డిస్క్కి మనమే ఒక ఫోల్డర్ని అటాచ్ చేసి పడేసేయాలా. ఓకే, మరి అక్కడ విండోస్లో అంతా OS చూసుకునేదే బై డిఫాల్ట్ నేచర్ విండోస్లో ఉంది, కానీ లైనెక్స్లో లేదు.
ఓకే ఓకే, లైనింగ్స్ లో లేదు. లేదు కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే సపరేట్ గా ఎంకేడిఐఆర్ అని రాసి డిపాజిట్స్ అనే ఒక ఫోల్డర్ తయారు చేయాలి. ఎంకేడిఐఆర్ రాసి పేమెంట్స్ అనే ఫోల్డర్ తయారు చేయాలి. ఓకే, ఈ తయారు చేసిన తరువాత ఎంకేడిఐఆర్ పేమెంట్స్ డిపాజిట్స్ అనే ఫోల్డర్ ని ఈ డిస్క్లకి అటాచ్ చేయాలి. అంటే ఇదిగో ఈ పార్టిషన్ నెంబర్ 2 ఏమో పేమెంట్స్, పార్టిషన్ నెంబర్ 1 ఏమో డిపాజిట్స్. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఇక్కడ మనం డిస్క్ని పార్టిషన్ చేసిన తరువాత అసలు స్టోరీ ఏంటంటే ఫోల్డర్ని మనమే తయారు చేసుకోవాలా. ఆ తర్వాత ఇదిగో ఈ ఫోల్డర్స్ తయారు చేసుకున్న తర్వాత వాటిని ఈ పార్టిషన్స్ కి అంటే డిస్క్ కి అటాచ్ చేయాలా. అటాచ్ అటాచ్ ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్, ఇక్కడ అటాచ్ చేసిన తరువాత వాట్ ఎవర్ ద థింగ్స్ విచ్ వి వాంట్ టు డూ ఇన్సైడ్ దిస్ డిస్క్, ఇన్సైడ్ దిస్ పార్టిషన్స్, జస్ట్ యూజ్ దిస్ ఫోల్డర్ ఓన్లీ. అంటే ఈ ఫోల్డర్ ద్వారాగా మాత్రమే ఇక్కడ జరిగే విషయాలన్నీ నువ్వు ఏదైనా చేయగలవు అంటున్నా నేను. ఎస్ అంటే ఎనీథింగ్, అంటే పేమెంట్స్ అనే ఫోల్డర్ ద్వారాగా అప్డేట్ చేసుకో, డిలీట్ చేసుకో, అవసరమైతే మరికొన్ని ఫోల్డర్స్ ఫైల్స్ సృష్టించుకో, ఈ పార్ట్ నీ ఇష్టం. బట్ everything must be done through payments folder. Everything must be done through deposit folder. ఏం సార్ ఆ పేర్లు కాబట్టి ఇంకో పేర్లు ఇవ్వకూడదా ఏంటి? మన ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. బట్ యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ given by the client or given by the manager, yes we need to attach the folders. నీ స్టఫ్ ఇంతే, ఇక అంతే అయిపోయింది. ఓకే, డిస్క్ని పార్టిషన్ చేయటం, డిస్క్కి ఈ ఫోల్డర్స్ ని అటాచ్ చేయటం. With the help of this folder, I can able to see the data inside my partition. I can able to modify the data inside my partition. ఏం సార్ డైరెక్ట్ గా ఈ ఫోల్డర్ ద్వారా కాకుండా డిస్క్ ను ఓపెన్ చేసి డేటాని చూడలేమా? నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎస్ ఫ్రెండ్స్, పాసిబుల్ అయితే ఎస్, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది, ఈ ల్యాప్టాప్ లో ఇదిగో ఇక్కడ హార్డ్ డిస్క్ ఉంది. ఈ హార్డ్ డిస్క్ ఇది హెచ్డిడి హార్డ్ డిస్క్. ఈ డిస్క్ లో చాలా డేటా మీరు లోపల ఇన్సర్ట్ చేశారు. ఇన్సర్ట్ చేసిన తర్వాత డిస్క్ బయటికి లాగేసి డిస్క్ ను ఎన్నిసార్లు చూస్తే డేటా కనపడిద్దా? కనపడుతుందా? సార్ కనబడుతుంది. కనపడదు. అది ఇంక ఇంతగా డౌట్ ఏంది? కనపడదు అది. అర్థమైందా? మరి కనపడటానికి ఏం చేశాడు వాడు? ఓఎస్ వాడు వాడు విండోస్ వాడు ఆటోమేటిక్ గా ఈ డిస్క్ మొత్తానికి ఒక ఫోల్డర్ సెట్ చేసి పడేశాడు. ఈ ఫోల్డర్ సహాయంతో ఈ డిస్క్ లో ఉన్న డేటాని మనం చూడగలుగుతున్నాం. ఈ ఫోల్డరే లేకపోతే వీఆర్ అనేబుల్ టు సీ ద డేటా ఇన్సైడ్ ద డిస్క్. ఈ ఫోల్డరే లేకపోతే వీఆర్ నాట్ అనేబుల్ టు వీఆర్ అనేబుల్ టు modify the data, we are unable to update the data, we are unable to delete the data. ఏం చేయలేము ఈ ఫోల్డర్ లేకపోతే. ఈ ఫోల్డర్ ని లైనక్స్ వాడు ఇచ్చాడు, కానీ విండోస్ వాడు ఇచ్చాడు డిఫాల్ట్ గా, కానీ లైనక్స్ లో ఈ ఫోల్డర్ ఇవ్వాల. వాడు ఏం చెప్పాడు లైనక్స్ వాడు తెలుసా? ఏ బాబు, ఇది నా వల్ల కాదని పని, నువ్వే ఒక ఫోల్డర్స్ తయారు చేసి ఆ ఫోల్డర్ ని దీనికి అటాచ్ చేసేసి, దేనికి? ఈ పార్టిషన్ కి డిస్క్లకి అటాచ్ చేసుకుని ఇష్టం అన్నాడు. సో ఇప్పుడు ఈ డిస్క్లకి అటాచ్ చేసిన తర్వాత ఈ ఫోల్డర్ సహాయంతో మనం ఇదిగో ఈ డేటాని చూడొచ్చు. అర్థమైంది అనే వాళ్ళు ఎంతమంది? అర్థం కానిదని ఎంతమంది? నీకు అర్థమైంది? పాపరావు, కార్తీక్ అర్థమైంది. ఏమయ్యా మిగతా వాళ్ళు? ఏమయ్యా అర్థమైంది సార్. మేము ఎవరితో మాట్లాడకూడదు అనుకున్నాం సార్. దయచేసి తప్పకుండా అట్లాగే ఉండండి మిత్రులారా. ఐటీ సెక్టార్లో ఫస్ట్ వర్స్ లో బయటికి రావడానికి మీరే ఉండేది అంతే. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు స్పీక్ సంథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్స్, యు ఆర్ అన్ఫిట్ టు ద ఐటీ ఇండస్ట్రీ. ఐటీలో జెండర్ లేదు, ఫీలింగ్ లేదు, ఇక ఏమీ లేదు. అవన్నీ ఉంటే బయటికి రావటమే కన్ఫామ్ గా. కాబట్టి ఇఫ్ యు అండర్స్టాండ్ వెల్, ఎస్ సార్ అర్థమైంది సార్. అర్థం కాలేదనుకో సార్, ఈ పాయింట్ ఏదో అర్థం కాలేదు కొంచెం చెప్పండి సార్ అంటే అప్పుడు నువ్వు ఐటీ సెక్టార్లో ముందుకు నిలబడతావు. అలాగని చెప్పేసి అడ్డమైన క్వశ్చన్లని చెత్త చెదాలు అడగడానికి మళ్ళీ కష్టం, క్లాస్ సరిపోదు.
రీజనబుల్ గా క్యాలిక్యులేటెడ్ క్వశ్చన్స్ అడగాలి, నీట్ గా స్పష్టమైన రీతిలో మంచిగా సబ్జెక్ట్ అర్థం చేసుకొని. కాబట్టి ట్రై చేయండి జాగ్రత్తగా. ఓకే, సో ఇక్కడ ఈ ఫోల్డర్స్ ని తయారు చేయడం ఒక పద్ధతి అయితే, ఈ ఫోల్డర్స్ మొత్తాన్ని దీనికి అటాచ్మెంట్ చేయడం ఒక పద్ధతి. ఓకే ఓకే, ఇలాగా ఈ ఫోల్డర్స్ ని అటాచ్మెంట్ చేసే విధానాన్నే మనకి లైనక్స్ భాష ఏమనిచ్చిందంటే మౌంటింగ్. మౌంటింగ్. సో మౌంటింగ్ అంటే ఏంటి సార్ అంటే అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈజ్ కాల్డ్ మౌంటింగ్. మౌంటింగ్ అంటే ఏం తెలుసా? అటాచ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈజ్ కాల్డ్ మౌంటింగ్. Okay, without mounting, we cannot able to touch the disk. We cannot able to modify the disk, modify the data inside the disk. ఏడా ఫోల్డర్ లేకుండా, మౌంటింగ్ లేకుండా. సో కాబట్టి నేనేం చెప్తాను సింపుల్ గా అంటే, ఫస్ట్ వరుసలో ఇదిగోండి మీరు డిస్క్ అటాచ్ చేసుకోండి. ఓకే, అటాచ్ డిస్క్ టు ద సర్వర్స్. బాగుంది, సర్వర్స్. ఓకే బాగుంది. ఆ తర్వాత రెండో వరుసలో మీరు పార్టిషన్ చేయండి. ఓకే, పార్టిషన్ డిస్క్. ఓకే, ఆ పార్టిషన్ డిస్క్ చేసినప్పుడు మీకు ఏమొస్తాయి తెలుసా? సింపుల్ గా చెప్పాలంటే XVDB1, XVDB2 వస్తాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ వరుసలో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే క్రియేట్ ఫోల్డర్స్. ఫోల్డర్స్. సో ఈ క్రియేటివ్ ఫోల్డర్స్ అంటే నార్మల్ గానే సార్, నార్మల్ గానే MKDIR /project1 అని పెట్టొచ్చు, లేదా పేమెంట్స్ అయినా పెట్టొచ్చు. /payments ఫోల్డర్, /deposit ఫోల్డర్స్ ఎట్లయినా పెట్టచ్చు. సింపుల్ గా ఇట్లా project1 పేమెంట్స్ డిపాజిట్స్ ఎట్లయినా పెట్టచ్చు. ఓకే, ఇలా పెట్టిన తర్వాత సింపుల్ గా ఇట్లా పెడతాం కదా. ఎస్, బాగుంది. ఇప్పుడు యాక్చువల్ గా క్రియేటివ్ ఫోల్డర్స్ అన్నా MKDR /1 ప్రాజెక్ట్ పేమెంట్స్ అట్లా. తర్వాత అప్పుడు నెక్స్ట్ వరుసలో attach folders to the disk. Yes, disk. So this concept is called mounting. Yes, this concept is called mounting. Yes. ఓకే సార్, ఈ మౌంటింగ్ లేకుండా మనము ఈ డిస్క్ లో ఉన్న డేటాని చూడలేము, పాసిబుల్ అవ్వదు. మౌంటింగ్ లేకుండా ఈ డిస్క్ లో ఉన్న డేటాని మనం మాడిఫై చేయలేమా? నో. ఈ డేటాని మనం అప్డేట్, నో. ఈ డేటాని మనం ఇంకొంత డేటాని అప్డేట్ చేయలేమా? నో. ఏది జరగదు. ఇంకొన్ని ఫోల్డర్స్ ఫైల్స్ అటాచ్ చేయలేమా? ఏది జరగదు. ఇది లైనక్స్ లో అవు సార్, భలేవాడు సార్ మీరు. మౌంటింగ్ లేకపోతే డేటాని చూడలేమని ఒక పక్క అంటున్నారు, ఒక పక్క అప్డేట్ అవ్వదంటున్నారు, ఇంకో పక్క డిలీట్ అవ్వలేదంటున్నారు. మొత్తం మీరే చెప్తున్నారు కదా. మరి ప్రతిరోజు మీరేమో లైనక్స్ సర్వర్ క్రియేషన్ చేస్తున్నారు. ఓకే, క్రియేషన్ చేసేసి మాకేం చెప్పారు? MKDIR కొట్టి మీరు ప్రాజెక్ట్1 చేసి దాంట్లో ఫైల్స్, ఆ తర్వాత కొంత డేటా అవన్నీ చేసి మాకు చూపిస్తున్నారు. మౌంట్ లేకుండానే ఇవన్నీ చేశారు కదా ఇప్పుడు వరకు. ఇప్పుడు మళ్ళీ మౌంటింగ్ కొత్త కాన్సెప్ట్ ఏంది? ఓకే, అట్లా వచ్చారు కాబట్టి ఒకసారి చెప్పండి సార్. హలో, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇది పాయింట్ ఇక్కడ వరకు అర్థమైంది. ఇక్కడ మేక్ డిఆర్ ప్రాజెక్ట్స్ అని క్రియేట్ చేస్తున్నాం. అక్కడ దాకా అర్థమైంది. ఇది ఏంటంటే డైలీ నేను projects1 అని తయారు చేసి దాంట్లో ఫైల్స్ చేసి దాంట్లో డేటా చేసి అవన్నీ చూడగలుగుతున్నాం కదా. చూడగలుగుతాను. ఆ చూడగలిగేది ఎలా చూడగలుగుతున్నాం? మౌంటింగ్ చేయకుండా చూడగలుగుతున్నాం కదా అంటున్నాను నేను. అవునా కదా? ఎస్. అసలు మౌంటింగ్ చేయకుండానే మనం అసలు ఎలా చూడగలుగుతున్నాం డిస్క్ లో ఉన్న డేటాని? మౌంటింగ్ చేయకుండానే మనం అప్పుడప్పుడు అప్డేషన్ చేసి అవి చేసి ఇవి చేసి మీకు ఫైల్స్ ఆపరేషన్స్ అవన్నీ చెప్పాను కదా. మరి అది ఎలా చేయగలుగుతున్నాం అంటే అప్పుడు లైనక్స్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుందనమాట. లైనక్స్ ఏం చేసింది తెలుసా? ఇప్పుడు లైనక్స్ ఏం చేసిందంటే, మనం ఎప్పుడైనా సరే AWS లోకి వెళ్ళి ఒక సర్వర్ని, మనం లైనక్స్ అనే సర్వర్ని క్రియేషన్ చేసేటప్పుడు అది అడిగింది, బాబు ఇక్కడ నీకు స్టోరేజ్ ఎంత కావాలమ్మా అని. అప్పుడు మనం 8 GB ప్రెస్ చేసాం. అక్కడ ఎప్పుడైతే 8 GB ప్రెస్ చేసాం, ఆ డిస్క్ డైరెక్ట్ గా సర్వర్కి అటాచ్ అయ్యింది కదా. ఆ డిస్క్ డైరెక్ట్ గా సర్వర్కి అటాచ్ అయింది. ఏ సర్వర్కి? లైనక్స్ సర్వర్కి. ఎస్. సో ఆ డిస్క్ ఎప్పుడైతే అటాచ్ అయిందో
ఆ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ ఏం చేసింది తెలుసా? ఈ డిస్క్ కి, ఈ 8 GB ఉన్న డిస్క్ కి ఎస్ ఫార్వర్డ్ స్లాష్ అనే ఫోల్డర్ ని మౌంట్ చేసి పడేసింది. ఫార్వర్డ్ స్లాష్ అనే ఫోల్డర్ ని మౌంట్ చేసి పడేసింది. అలా ఆ 8 GB డిస్క్ ఫార్వర్డ్ స్లాష్ కే ఉంది. అందువలనే అంటే మౌంట్ చేసేసింది ఆల్రెడీ ఎవరు? లైనెక్స్. ఇప్పుడు ఇది ప్రైమరీ డిస్క్. ఇది ఇక్కడి నుంచి మనం అటాచ్ చేయబోయే డిస్కులన్నిటికీ మనకు వదిలేసింది. ఏ బాబు నువ్వు అటాచ్ చేయి, నువ్వు అటాచ్ చేసుకో, అదర్వైజ్ నువ్వు డేటాను చూడలేవు. అందుకనే ఫార్వర్డ్ స్లాష్ అనే ఫోల్డర్ ని ఈ డిస్క్ కి అటాచ్ చేసింది కాబట్టి, ఈ మౌంటింగ్ ఉంది కాబట్టి మనం ప్రతిదాన్ని చూడగలుగుతున్నాం. అదర్వైజ్ మనం ఏం చూడలేము. అందుకనే ఫార్వర్డ్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ అని మనం వాడుతూ ఉంటాం. సార్ ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఫార్వర్డ్ స్లాష్ కి మౌంటింగ్ జరిగిందని మీరు అంటున్నారు. ఏది? 8 GB డిస్క్ మాకు చూపిస్తారా? ఎస్, తప్పకుండా. ఎలాగా చెక్ చేయాలి అది చెప్పండి మీరే. ఏం లేదు, సింపుల్. సో డిస్క్ దానికోసం మనం ఏం చేయాలంటే సింపుల్ గా చూడండి, యాక్చువల్ గా LSBLK టచ్ చేస్తే చాలు. LSBLK టచ్ చేస్తే మొత్తం కనిపిస్తుంది బాస్. డైరెక్ట్ అటాక్ మొత్తం అన్ని LSBLK. ఓకే సార్, LSBLK అంటే ఏం సార్? ఫుల్ ఫామ్ చెప్పండి సార్ దయచేసి, మాకు అలాంటి అలవాట్లు సార్ అనేవాళ్ళకి నేను చెప్తా. కంగారు పడద్దు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ LSBLK ప్రెస్ చేస్తే మనకి ఎలాంటి అవుట్పుట్ వస్తుందనే దాని మీద దృష్టి పెట్టండి. ఓకే ఓకే. LSBLK మనం టచ్ చేసిన వెంటనే ఏం చేసి తెలుసా? సో టోటల్ గా ఆల్ పార్టిషన్స్ డీటెయిల్స్, మొత్తం పార్టిషన్ డీటెయిల్స్ మొత్తం ఆల్ డిస్క్ పార్టిషన్ డీటెయిల్స్. ఓకే, యాజ్ వెల్ యాజ్ అండ్ ఆల్సో ఎస్ ఇట్ డిస్ప్లేస్ ఆల్ ద all the mounting folders, అంటే ఏ పార్టిషన్ కి ఏ ఫోల్డర్ మౌంట్ అయిందో చెప్పేసిద్ది అది. ఎవరు? LSBLK. సో కాబట్టి ఏదైనా సరే ఒక డిస్క్ కి ఒక ఫోల్డర్ ని అటాచ్ చేయడాన్ని మనం మౌంటింగ్ అంటాం. అయితే ఆ ఫోల్డర్ ను కూడా వాడు ఏమన్నాడంటే మౌంట్ పాయింట్ అన్నాడు. మౌంట్ పాయింట్. ఓకే మౌంట్ పాయింట్ అన్నాడు. సింపుల్ గా మౌంట్ పాయింట్ అంటే LSBLK మీరు టచ్ చేసిన వెంటనే మీకు అవుట్పుట్ ఏమొస్తుందో తెలుసా? ఇక్కడ కనపడుతుంది డిస్క్. ఓకే, డిస్క్ ఆర్ పార్టిషన్ అనుకోండి, డిస్క్ ఆర్ పార్టిషన్. ఓకే డిస్క్ ఏంది? XVDA ఇది ఉంటుంది. యాక్చువల్గా XVDA పార్టిషన్, దాని సైజ్ ఉంటుంది. దాని తర్వాత మౌంట్ పాయింట్ అని ఉంటుంది మీకు. మౌంట్ పాయింట్ ఎస్ XVDA డిస్క్. ఓకే, XVDA మనకి 1 XVDA 2 XVDA 127 128 కనపడింది రాత్రి మనకి, అవునా కాదా? సో ఇవి వేటికి మౌంట్ అయ్యేగా చెప్పింది ఇక్కడ. ఓకే, తర్వాత ఇప్పుడు మనం పార్టిషన్ ఉన్నాయి కదా, మనకేం పార్టిషన్? XVDB. ఓకే, XVDB1 ఎస్ XVDB2 ఇవి. సో XVDB1 సైజ్ ఎంత చెప్పింది? అది 1 GB అయితే 1 GB. XVDB2 సైజ్ ఎంత? అది 1 GB. ఆ మౌంట్ పాయింట్ ఏంది? మౌంట్ పాయింట్ పేమెంట్స్, అంటే పేమెంట్స్ అనే ఫోల్డర్ ని మౌంట్ చేసేది. మళ్ళీ ఇక్కడ ఏంది? ఎస్ డిపాజిట్ అనే ఫోల్డర్ ని మౌంట్ చేశా. ఎట్లా అంటే ఈ స్టోరీ అంతా మీరు LSBLK టైప్ చేస్తే వస్తుంది. ఓకే, అంటే మనకి ఫార్వర్డ్ స్లాష్ అనేది కూడా వస్తుంది. ఫార్వర్డ్ స్లాష్ ఎక్కడ? మనకి ఎక్కడైతే సైజ్ 8 GB డిస్క్ ఉందో ఆ 8 GB డిస్క్ ఎదురుగా ఫార్వర్డ్ స్లాష్ కనపడుతుంది. కాబట్టి ఈ డిస్క్ కి ఆల్రెడీ మౌంట్ అయిపోయింది. ఎవరు? దిస్ వాస్ డన్ బై లైనెక్స్. బట్ ఈ వీటికి ఎవరు చేశారు? మనమే. దిస్ వాస్ డన్ బై యూజర్స్. సో పార్టిషన్ చేసింది ఎవరు? మనమే. ఫోల్డర్స్ తయారు చేసింది ఎవరు? మనమే. ఫోల్డర్స్ ని డిస్క్లకి అటాచ్ చేసింది ఎవరు? మనమే. ఓకే దీన్నే మనం మౌంటింగ్ అంటాం. సార్ ఒక ఫోల్డర్ కి, ఒక డిస్క్ పార్టిషన్ కి ఈ ఫోల్డర్ ని ఎలా అటాచ్ చేయాలి? అది ఇక్కడ క్వశ్చన్. హౌ టు అటాచ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ అనేది ఇక్కడ పాయింట్. ఓకే దానికోసం ఏమి ఇచ్చాడంటే వాడు లైనెక్స్ ని అడిగా, అమ్మా లైనెక్స్ మౌంటింగ్ ఎలా చేయాలమ్మా దయచేసి చెప్పవా? ఇదిగో డిపాజిట్ అనే ఫోల్డర్ ఉంది,
డిస్క్ ఏమో XVDB2 ఉంది. మౌంటింగ్ ఎలా చేయాలమ్మా అని అడిగా. ఎవరిని? లైనెక్స్. అప్పుడు చెప్పింది నాయన ఏం లేదు, సింపుల్. నువ్వు ఫస్ట్ మౌంట్ అనే కమాండ్ రాయి. ఓకే ఓకే, ఏం కమాండ్? మౌంట్, MOUN, మౌంట్ అనే కమాండ్ రాయి. ఓకే, రాసిన తర్వాత నువ్వు ఆ డిస్క్ పేరు మొత్తం రాసేసే క్లియర్ కట్ గా. అంటే క్లియర్ కట్ గా అంటే ఏంది? జనరల్ గా దాని పేరు /DEV XVDB2. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఈ డిస్క్ కి ఏ ఫోల్డర్ అయితే అటాచ్ చేయాలనుకున్నావు దాని పేరు రాయి. డిపాజిట్ అయితే అంతే. అరే ఇదేనా మౌంటింగ్ అంటే? ఎస్, ఇదే మౌంటింగ్ చేయటం అంటే. ఫోల్డర్ని అటాచ్ చేయడం అంటే ఇదే. ఈ ఫోల్డర్ ని డిస్క్ అటాచ్ చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ మౌంటింగ్. మొత్తం మౌంటింగ్ ఇదే సబ్జెక్ట్ అంతే. ఒక ఫోల్డర్ కి ఒక డిస్క్ కి మనం కనెక్షన్ అటాచ్మెంట్ కలపాలంటే ఇదే మౌంటే, ఆప్షన్ మౌంటే. మరి సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఈ డిఈవి ఎందుకు రాశారు సార్? మాకు అర్థం కాలేదు అది. అంటే యాక్చువల్ గా లైనెక్స్ లో కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి యాక్చువల్ గా. ఆ ఇంపార్టెంట్ ఫైల్స్ దేనికోసం అంటే లైనెక్స్ లో పూర్తి స్థాయిలో దీని మీద పనిచేసే వాళ్ళకి ఈజీగా అర్థమైంది. అయితే మీకు కూడా అర్థమైంది. లైనెక్స్ లో కనీసం ఒక 10 ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి. వాటన్నిటి గురించి ఇంపార్టెంట్ ఫైల్స్ అనే చాప్టర్ వస్తుంది. ఆ చాప్టర్ లో మొత్తం అర్థమవుతాయి. సో డివి అనేది కూడా ఒక ఫోల్డర్ యాక్చువల్ గా. ఆ ఫోల్డర్ లో ఇన్ఫర్మేషన్ అంతా ఇది ఉంటాయి. అంటే డివైసెస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఫైల్స్ లో. ఆ ఫోల్డర్ అవన్నీ నేను చెప్తాను, నో ప్రాబ్లం. సో ఇంపార్టెంట్ ఫైల్స్ అంటే లైనెక్స్ భాషలో ఫోల్డర్ అని పిలుస్తాం, ఇంకో భాషలో డైరెక్టరీ అని పిలుస్తాం లైనెక్స్ లో. కానీ డైరెక్టరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఫైల్. డైరెక్టరీని ఫైల్ అని కూడా పిలుస్తాం. డైరెక్టరీ ఫైల్ అని. ఓకే, ఫైల్ మాత్రం రెగ్యులర్ ఫైల్ అని పిలుస్తాం. రెగ్యులర్ ఫైల్ అంటే డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడింది. డైరెక్టరీ ఫైల్ అంటే ఎస్, ఫైల్స్ ఫోల్డర్స్ స్టోర్ చేసుకోవడానికి ఉపయోగపడింది. దిస్ వాజ్ మై సెకండ్ క్లాస్ ఇన్ లినక్స్. రెగ్యులర్ ఫైల్, డైరెక్టరీ ఫైల్స్, బట్ బోత్ ఆర్ ఫైల్స్. ఫైల్ ఎక్స్టెండ్ మొత్తం టోటల్ గా దీన్ని ఫైల్స్ అన్నాడు. ఎక్కడ? లైనెక్స్ లో భాష అది రెగ్యులర్ ఫైల్, ఇది డైరెక్టరీ ఫైల్. రెగ్యులర్ ఫైల్ ఏమో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునేది, డైరెక్టరీ ఫైల్స్ రెగ్యులర్ ఫైల్స్ ప్లస్ డైరెక్టరీస్ రెండింటిని స్టోర్ చేసుకునేది అంటున్నా. ఇది యాక్చువల్ గా. సరే సార్, బాగానే ఉంది. ఓకే ఓకే, ఇప్పుడు సార్ ఇప్పుడు యాక్చువల్ గా మౌంట్ చేయాలి. మౌంట్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు డిపాజిట్ అనే ఫోల్డర్ ని నార్మల్ గా నేను ఓపెన్ చేసి ఏదైనా డేటా నేను రాస్తే ఆ డేటా అంతా దీంట్లోకి వెళ్తుంది, డైరెక్ట్ గా వెళ్తుంది. అంటే దీనిని డైరెక్ట్ గా మనం డివైస్, ఇది హార్డ్వేర్ ఓపెన్ చేసి డేటాని స్టోర్ చేయలేము. అందుకని హార్డ్వేర్ కి ఇది ఫోల్డర్ ని అటాచ్ చేసేసాం. అప్పుడు ఈ ఫోల్డర్ సహాయంతో మనం ప్రతిదాన్ని ఇన్సర్ట్ చేయగలుగుతున్నాం. అది డేటా అవ్వచ్చు, అది మోడిఫికేషన్ అవ్వచ్చు, అది డిలీట్ అవ్వచ్చు, అది అప్డేట్ అవ్వచ్చు, అది ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు, ఈ ఫోల్డర్ ద్వారానే సాధ్యమవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మౌంట్ పాయింట్. ఎస్. సో సార్ మౌంటింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? వాట్ ఈస్ మౌంటింగ్? attaching a Yeah, folder to attaching the a folder in the folder disk. to disk. ఏది? Attaching folder to disk is called mounting. Attaching folder to disk is called mounting. మౌంటింగ్ అంటే అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్. సింపుల్, వేరే ఎక్కడ తగ్గకండి, చాలా కష్టంగా ఉంటుంది, అర్థం కాదు. అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. అంటే మౌంటింగ్, ఎస్. ఓకే, సో అటాచింగ్ ఏ ఫోల్డర్ టు ద డిస్క్ ఈస్ కాల్డ్ మౌంటింగ్. సో దానికోసం ఎలాగ రాయాలి మౌంట్? సో స్టెప్ 1లో సింపుల్ గా వచ్చా. సరే, క్రియేట్ సర్వర్. ఓకే, స్టెప్ 2లో సర్వర్ తయారు చేసిన తర్వాత క్రియేట్ డిస్క్.
or you can say volume. Yes. Step 3. Step 3 లో ఏం చేస్తాం ఫ్రెండ్స్? attach Volume. volume to the disk. To the disk. To the server. Server, sir. Server. Attach volume to the server or disk to the server. Attach disk or volume to the server. Attach disk or చాలా జాగ్రత్తగా disk or volume to the server. ఓకే, సరే. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసులో స్టెప్ 4 ఏమొస్తుంది? Partitions. క్రియేట్ పార్టిషన్స్. సో క్రియేట్ పార్టిషన్ చేయాలంటే ఏం చేయాలా? ఫస్ట్ లాగిన్ లినక్స్ మిషన్, అంతేనా? లాగిన్ లినక్స్ మిషన్. ఓకే, స్టెప్ 5 లో ఏం చేస్తారు? స్టెప్ 5 లో క్రియేట్ పార్టిషన్స్ by using fdisk. Disk. స్టెప్ 6 లో ఏం చేస్తారు మీరు? పార్టిషన్ చేసిన తర్వాత క్రియేట్ ఫోల్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం ఫోల్డర్ది? ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్. ఓకే, పేమెంట్ ఫోల్డర్ అండ్ ఇంకా సమ్ అదర్ ఏదైనా సరే, డిపాజిట్ ఫోల్డర్. మీకు అర్థం కావడం కోసం ఈ భాష అంటాం, డిపాజిట్ ఫోల్డర్. ఓకే, స్టెప్ 7 లో ఏం చేయాలి ఫ్రెండ్స్? Mounting. అటాచింగ్ folders to the partitions. Attaching folders to the partition or disk, whatever it is. So ఎట్లా చేయాలి అది? Mount disk name or partition, I mean folder name. Mount Disk name and folder name. xvdb1 payment. సరే, మేము హ్యాండ్స్ ఆన్ ట్రై చేస్తే వస్తుందా? తప్పకుండా వస్తుంది మిత్రులారా, చూడండి, నో ప్రాబ్లం అంటే. ఓకే, సో మౌంట్ అంటే సరే ఇప్పుడే చేయమంటారా? ఇప్పుడు వద్దాయా? తొందరపడద్దు దయచేసి. రేపు థియరిటికల్గా స్ట్రాంగ్ అయ్యి రేపు చేద్దాం. మీరైనా రేపు ఉదయం చేయండి, ఇది స్ట్రాంగ్ అవ్వాలి కదా. సో దీనికి DB2 దానికి DEPOSAPS జస్ట్ ఇట్లా. సరే, అయిపోయింది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కేసులో ఇది పార్టిషన్స్ అయిపోయింది, ఇది మౌంటింగ్ అయిపోయింది. ఎస్, నెక్స్ట్ కేసులో ఏం చేస్తారు? ఎస్, మౌంట్ -A. స్టెప్ 8 లో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎస్ క్రియేట్ ఫైల్స్ అండ్ along with some data. అంటే create files along with some data using these folders. అంతేనా? using these folders. ఈ ఫోల్డర్స్ ఉపయోగించి దాని లోపల డేటా రాయండి. ఆ డేటా ఎక్కడికి వెళ్ళింది ఫ్రెండ్స్? దిస్ డేటా విల్ బి గోయింగ్ టు Folder, sir. Payment folder. హార్డ్ డిస్క్ లోకి హార్డ్ డిస్క్ లో డైరెక్ట్ గా టచ్ అయిపోతుంది, డైరెక్ట్ గా హార్డ్ డిస్క్ హార్డ్ డిస్క్ లోకి వెళ్ళిపోతుంది డైరెక్ట్. అది విషయం. మళ్ళీ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటాను చూడాలంటే పేమెంట్స్ అనే ఫోల్డర్కి ఓపెన్ చేయాలి. డిలీట్ చేయాలంటే పేమెంట్స్. ఓకే, సో these folders we can also call as ఏమంటారు వీటిని? ఏమని పిలుస్తారు మరో భాష? Mount points. అది వాటిని మనం మౌంట్ పాయింట్స్ అంటాం. ఎస్, మౌంట్ పాయింట్స్ అంటాం. సో మౌంట్ పాయింట్స్ అంటాం. సో వీటిని ఉపయోగించి మనం ఏం చేస్తాం? with the help of this mount points, or you can say folders. అంతేనా? ఫోల్డర్స్ నే మనం మౌంట్ పాయింట్ అంటాం. with the help of these mount points or folders, మనం ఏం చేయగలం? we can able to
write some data, then write some data inside the disk, అంతేనా? Okay. తర్వాత ఏం చేయొచ్చు, ఏబుల్ టు రైట్ టు రీడ్ అంతేనా, రీడ్ డేటా. తర్వాత ఏం చేయొచ్చు, modify data, మాడిఫై ద డేటా. తర్వాత ఏం చేయొచ్చు, delete the data, delete the data. And we can also create a, we can and also we can create multiple files and directories. దయచేసి ఫోటోలు తీసుకోవద్దు, అటర్ఫ్లాప్ అయితే కెరియరే. డోంట్ యూజ్ కెమెరాస్. అటర్ఫ్లాప్, కెరియర్ పోయిందా తప్పదు ఆయన. కాబట్టి రాసుకోవటం అన్నా రాసుకో, నేను పంపించిన దాకా వెయిట్ చేసి అదన్నా చేసుకో. ఫోటోలు తీసుకోవద్దు అన్నెసరీగా. డైరెక్టరీస్ అంటే అవి మనం ఓపెన్ చేసేది ఉండదు, అవి చూసేది ఉండదు, మళ్ళీ దాన్ని చదివి మళ్ళీ పుస్తకాలు నోట్స్లు రాసుకునేది ఉండదు. కాబట్టి డైరెక్ట్గా రాసేవాళ్ళు అయితే ఎక్సలెంట్, సూపర్. ఇక వాళ్ళకి తిరుగులేదు కెరియర్లో. డైరెక్ట్గా మొత్తం రాసే వాళ్ళకి అయితే తిరిగేలేదు. ఇక కన్ఫామ్ డేట్ వేసుకొని రాసుకుంటే చాలు. ఎవ్రీ డిస్కషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతే. ఈ డిస్కషనే మనీ, అంతే. ఈ డిస్కషనే మనీ నీకు, అంతే. ఈ డిస్కషన్ బాగా సరిగా వినగలిగి జాబ్ కొడితే డబ్బులు వస్తాయి, అంతే. అంతే, వేరేది ఏం లేదు. నథింగ్ ఇస్ దేర్. ఆక్సిజన్ లేకపోతే మనిషి బ్రతకలేదు. అట్లాగే ఈ ఆక్సిజన్ ఉండాలి మనకి. ఆక్సిజన్ అంటే ఏంది, మనీ ఈజ్ అన్ ఆక్సిజన్ బాస్. ఓకే ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు. మనం ఇండియాలో ఉన్న వాళ్ళు కాకుండా వేరే కంట్రీస్లో ఉన్న వాళ్ళకి వీటి విలువ ఎక్కువ తెలిసింది, ఆక్సిజన్ విలువ. సరే సార్. సరే, ఇప్పుడు యాక్చువల్గా మౌంటింగ్ అనేది ఉంది కదా, చాలా చక్కగా చెప్పారు మీరు. డేటాని ఈజీగా డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయొచ్చు, డేటాని మాడిఫై చేయొచ్చు, ఆ డేటాని ఏది పెడితే చేయొచ్చు అని చెప్పారు. కానీ ఇది జరగదు. అరే అదేంది, మొత్తం మీరే చెప్పి జరగదు అంటున్నారు. జరగదు. మరి మౌంటింగ్ జరిగిద్దా? మౌంటింగ్ వరకు జరిగిద్ది కానీ ఇది జరగదు. మరి ఏంది అసలు ట్విస్ట్? లైనెక్స్ చెప్పింది. లైనెక్స్ని అడిగా, అమ్మా లైనెక్స్ ఏంటి ఇలా చేస్తున్నావు, ఏంది ఈ ఫైల్స్, ఈ ఫోల్డర్స్, ఆ తర్వాత దాంట్లో డేటా, అవన్నీ నేను తయారు చేయలేవు అంది. ఎవరు? లైనెక్స్. వాయ్, ఎందుకు అన్న. అప్పుడు చెప్పింది లైనెక్స్, నాయన ఎప్పుడైనా సరే నువ్వు ఒక డిస్క్ని పార్టిషన్ చేసిన తర్వాత వెంటనే దాన్ని ఏం చేయాలి తెలుసా? నాకు తెలియజేయాల. అమ్మా నీకు తెలియజేయడానికి నీ దగ్గర ఫోన్ నెంబర్ లేదు, వాట్సాప్ లేదు, జీమెయిల్ లేదు, నీకెట్ట తెలియజేయాలా? నువ్వు చెప్పాలి నాకు అంది. ఎవరు? లైనెక్స్. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మౌంట్ పాయింట్స్ తయారు చేసి మౌంటింగ్ ఇచ్చేసుకొని డేటా ఇన్సర్ట్ చేస్తానంటే నో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అంది. ఎవరు? లైనెక్స్. అరే సార్, ఇది భలే ట్విస్ట్గా సార్. ఎస్, ఇంతవరకు ఓకే, కానీ నాయన ఇక్కడ నుంచి డేటా అనేది అంటే మొత్తం ఓకే, ఎక్సలెంట్, సూపర్, కానీ దీనికి ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వమని చెప్పింది లైనెక్స్. అంటే ప్రొసీజర్ అంటే ఏంది? నన్ను అడుగు, నేను చెప్తా అంది. ఎవరు? లైనెక్స్. ఓకే ఓకే, అట్లా లేకపోతే అవ్వదు. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇట్లా చేసిందా? ఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇలాగే చేసింది. అది ముందుగా చేసింది కాబట్టే మనము ఆ డిస్క్లో డేటాని ఇన్సర్ట్ చేసుకోగలుగుతున్నాం, ఆ డిస్క్లో డేటాని మాడిఫై చేయగలుగుతున్నాం. మీరు ఎలా చెప్పగలరు అది చేసిందని? ఎస్ అంటే ఆ డిస్క్లకి ఎస్. ఇప్పుడు మీరు చూడండి, ఎస్ ఫ్రెండ్, చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. ఇది డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్తాం. విండోస్, ఇది లైనెక్స్ కాదు. డిస్క్ మేనేజ్మెంట్కి వెళ్ళినప్పుడు మీకు గమనిస్తే ఇదిగోండి, ఇక్కడ మనకి ఇదిగో ఇక్కడ చూసారా, ఏంది ఎన్టీఎఫ్ఎస్ అరే ఎన్టీఎఫ్ఎస్ అన్ని గట్టికలు కనపడుతుంది సార్. ఏంది? ఎస్, ఇది చేసిన తర్వాతే నువ్వు డిస్క్లో డేటాని అటాచ్ చేయగలవు, డిస్క్లో ఏదైనా మాడిఫికేషన్ అప్పుడు ఏదైనా చేయగలవు. ఇది చేయకుండా అవ్వదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు అదే, ఇది ఇక్కడ చూసుకోండి, కావాలంటే న్యూ వాల్యూమ్ డి అని ఉంది, దాని తర్వాత ఎన్టీఎఫ్ఎస్ ఉంది. సార్ నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి సార్. చెప్తా. కొంచెం చూపు పక్కగా తిప్పుకున్నా కూడా, ఆ సైడ్ తిప్పి ఏంది అని పక్కన పిలిచినా కూడా నా సబ్జెక్ట్ నీకు అర్థం కాదు. ఆ క్లాస్ మొత్తం వేస్టే. అది ఏంది అని అడిగినా సరే, పక్కన వాళ్ళు ఏందంట అని అడిగినా కానీ అవుట్ అయింది. అందుకోసం చాలా స్పష్టంగా వినాలి ఫ్రెండ్స్ నా క్లాస్.
సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పిన ప్రకారం మాకు అర్థమవుతున్న పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఇదిగో సి డ్రైవ్ 237 GB ఉంది సార్, కానీ అది ఎన్టీఎఫ్ఎస్ ఉంది సార్ అక్కడ. ఓకే ఓకే. మరి డి డ్రైవ్ 48828 GB ఉంది, కానీ దానికి ఎన్టీఎఫ్ఎస్ ఉంది. మరి ఇక్కడ 44323 GB ఉంది, మళ్ళీ ఎన్టీఎఫ్ఎస్ ఉంది. అరే సార్ ఏంటి సార్ ఇదంతా? ఎస్, చూడండి యాక్చువల్గా ఇదే మనకి జనరల్గా చెప్పాలంటే ఫైల్ సిస్టమ్. ఎస్, అంటే ఎవరు విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ ఈ డిస్క్లకి ఫైల్ సిస్టమ్ అటాచ్ చేసి పడేసింది, ఎప్పుడూనే చేసేసింది బై డిఫాల్ట్ నేచర్ అది. అదే చెప్తానే, లైనెక్స్లో ఇది లేదు, విండోస్లో డిఫాల్ట్ అయిపోతుంది అది. ఓకే ఓకే. ఎప్పుడు అవుతుంది అది? యాక్చువల్గా చెప్పాలంటే మీకు తెలియదు కానీ, మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ల్యాప్టాప్లో ఎక్కించేటప్పుడే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక 2 ఆప్షన్లు చూపించింది నాయన. దీంట్లో ఫైల్ సిస్టమ్ ఎన్టీఎఫ్ఎస్ ఏమంటావా లేదా అని. ఎస్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయకపోతే బాబు ఫైల్ సిస్టమ్ లేకుండా నేను ముందుకు వెళ్ళనంటది. ఎవరు? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎప్పుడు అది? విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అడిగిద్ది ఆప్షన్. మీరు ఎప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఆప్షన్ మీకు తెలియదు. సో ఎన్టీఎఫ్ఎస్ అనేది అడుగుతుంది. అడగటం వల్ల ఆ ఆపరేటింగ్ సిస్టంలో మనం అది ప్రెస్ చేయటం వల్ల డైరెక్ట్గా డిస్కులకి ఇట్లా వచ్చింది. సరే, డిస్కులకి ఈ పార్ట్ ఇది ఎన్టీఎఫ్ఎస్ అనే ఫైల్ సిస్టమ్ ఎందుకు ఇది అటాక్ చేసేసాడు అంటే, జనరల్గా చెప్పాలంటే ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్కి తెలియకుండా ఏ ఆపరేషన్స్ కూడా మనం పెర్ఫామ్ చేయడానికి లేదు. ఎస్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అమ్మా విండోస్ ఇదిగో నేను డేటా ఇస్తున్నా, ఇలా పెట్టేసుకో సర్దుకో. అమ్మా విండోస్ నేను డేటాను అప్డేట్ చేస్తున్నా, ఇదిగో ఈ విధంగా అప్డేట్ చేసి పెట్టు నాకు. అమ్మా విండోస్ ఇదిగో ఈ డేటాని నాకు వద్దమ్మా డిలీట్ చేస్తున్నా, ఓకే ఈ విధంగా డిలీట్ చేసి పడేసి. అంటే మనం టోటల్గా చెప్పాలంటే విండోస్తో మాట్లాడటానికి మధ్యలో మీడియేటరే ఈ ఎన్టీఎఫ్ఎస్ అంతే. Okay, okay. With the help of this NTFS, I can able to, do some activities. Some activities means what? అదే ఇందాక మనం చెప్పామే, ఏది ఆ ఫైల్ సిస్టమ్ ఎట్లా ఉండాలి, ఎలా జరగాలి, ఈ స్టోరేజ్ ఎలా ఉండాలి, ఈ డిస్క్లో స్టోరేజ్ ఈ విధంగా ఉండాలి, ఈ డిస్క్లో డేటాని ఈ విధంగా డిలీట్ చేయాలి, ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా దీని ద్వారా మనం ఇస్తున్నాం కాబట్టి మనం చేసిన ప్రతి ఆపరేషను ఓఎస్ యాక్సెప్ట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. మరి లైనెక్స్లో ఈ సిస్టమ్ లేదా? లేదు. మరి లైనెక్స్లో మనమే ఇట్లాంటివన్నీ ఫైల్ సిస్టమ్ని అటాచ్ చేయాలా డిస్కులకి? అవును, మనమే ఫైల్ సిస్టమ్ని అటాచ్ చేయాలా డిస్కులకి. మనమే ఫైల్ సిస్టమ్స్ని ముందుగానే అటాచ్ చేయాలా. అటాచ్ చేసిన తర్వాత మనం సెట్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. అటాచ్ చేయకుండా అవదా? అవ్వదు. ఫైల్ సిస్టమ్. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. యాక్చువల్గా మరి ఈ ఎన్టీఎఫ్ఎస్ గొడవ ఇవన్నీ మొత్తం మాకు అంటే చెప్పాలంటే ఫ్రెండ్స్, ఈజ్ మై వాయిస్ ఇస్ ఆడిబుల్ ఫ్రెండ్స్? వినిపిస్తుందా? It is audible. Yes, sir. ఇందాక వాయిస్ వినపట్లేదు కదా మీకు? అవును, Yes, yes. yes, sir.
సో జనరల్గా ఇది యాక్చువల్గా ఓకే. ఓకే సార్, బాగానే ఉంది. యాక్చువల్గా మీరు ఫైల్ సిస్టమ్ గురించి చెప్పారు. మరి వితౌట్ ఫైల్ సిస్టమ్ వీఆర్ అనేబుల్ టు డూ సమ్ యాక్టివిటీస్ ఇన్సైడ్ డిస్క్ యాక్చువల్గా. సో అంటే ప్రతిదానికి మనం ఫైల్ సిస్టమ్ ఉందా? ఎస్ ఉంది. మరి లైనక్స్లో ఎలాంటి ఫైల్ సిస్టమ్స్ని ఈ డిస్క్లకి అటాచ్ చేయాలా? అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ఏమంటామంటే ఈ పార్టిషన్స్ని ఎస్ ఏదైతే ఎన్టీఎఫ్ఎస్ ఉందో దానికి ఇట్లా అటాచ్మెంట్ చేసేసాం. మరి దానికి అటాచ్మెంట్ చేయడానికి కూడా కమాండ్ ఉందా? ఉంది. దానికి అటాచ్మెంట్ చేయడానికి కూడా కమాండ్ ఎక్కడ? లైనెక్స్లో. ఇది విండోస్ కదా, లైనెక్స్లో నేను చూపిస్తా. లైనెక్స్లో దానికి అటాచ్ చేయడానికి కూడా కమాండ్ ఉంది. ఎస్, దాని పేరే ఎంకేఎఫ్ఎస్. ఎంకేఎఫ్ఎస్ అనే కమాండ్ ఉపయోగించి మనం ఈ పార్టిషన్స్కి ఫైల్ సిస్టమ్ని అటాచ్ చేయొచ్చు. ఎంకేఎఫ్ఎస్, మేక్ ఫైల్ సిస్టమ్. ఎంకేఎఫ్ఎస్ స్టాండ్స్ ఫర్ మేక్ ఫైల్ సిస్టమ్. అంటే ఇలాగా మీరు ఏమని అర్థం చేసుకోవాలంటే ఎవ్రీ పార్టిషన్స్ మస్ట్ బి అటాచ్ విత్ దిస్ ఫైల్ సిస్టమ్, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మౌంటింగ్, it is not possible to data entry, it is not possible to data read. No, it is not possible. అంటే ఫస్ట్ ఇది చేయాలా? తప్పకుండా చేయాలి. అదర్వైజ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ విల్ నాట్ అలౌ యూ. సో వితౌట్ ఫైల్ సిస్టమ్ దే డోంట్ నో ఎనీథింగ్. దే డోంట్ నో ఎనీథింగ్ అంటే ఏంది? హౌ టు రీడ్, హౌ టు యాక్సెస్ ద డేటా. డేటా నువ్వు అడిగినప్పుడు డిస్క్ నుంచి ఎలా తెచ్చేయాలో తెలియదు. డేటా నువ్వు ఇచ్చినప్పుడు డిస్క్లోకి ఎలాగ ఇన్సర్ట్ చేయాలో తెలియదు. నువ్వు డేటాని మాడిఫై చెయ్యి అన్నప్పుడు తెలియదు. ఎందుకు తెలియదు? దానికి ఫైల్ సిస్టమే. ఫైల్ సిస్టమ్ లేకపోతే ఈ డిస్క్కి మనకి సంబంధాలు తెగిపోయినట్టే, ఉండవు. దట్ మీన్స్ వాట్? వితౌట్ ఫైల్ సిస్టమ్ they don't know how to read. Without file system, they don't know how to access the data. So we must attach this file system to the disk or partitions. ఓకే, సో మనం సింపుల్గా చెప్పాలంటే విండోస్లో ఈ బాధ లేదు, బట్ లైనక్స్లో ఉంది అంటున్నాను నేను. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎస్ ఎస్, అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? విండోస్లో అయితే ఉంది, సిస్టమ్ లైనక్స్ లో మాత్రం మనం చేయాలంటే ఎలా చేయాలి మనం? ఎస్, కమాండ్ ఇచ్చాడు. దాని పేరు ఏంది? ఎంకేఎఫ్ఎస్. సార్ ఓకే, బాగానే ఉంది సార్. మనం యాక్చువల్గా విండోస్లో ఫైల్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, లైనక్స్లో ఫైల్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి సార్? అది కదా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. మీరు ఏమన్నారు? ఎన్టీఎఫ్ఎస్ అన్నారు, కరెక్టే. అసలు విండోస్లో ఎన్ని ఉన్నాయి? యాక్చువల్గా చెప్పాలంటే మిత్రులరా చూడండి, మనం ఫైల్ సిస్టమ్స్లో ఇదిగో విండోస్ అయితే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. విండోస్ అయితే ఇదిగోండి మనకి ఫ్యాట్, FAT ఫ్యాట్, ఫ్యాట్ ఫైల్ సిస్టమ్ నేమ్ ఇది, ఫ్యాట్ అనేది. ఓకే, మరి ఇక్కడ ఎన్టీఎఫ్ఎస్ చెప్పారు కదా, ఆ ఎన్టీఎఫ్ఎస్ వన్ మోర్ ఫైల్ సిస్టమ్. అంటే ఫ్యాట్ ఫైల్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్టీఎఫ్ఎస్ ఉన్నాయి. అది మనం విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టంలో ఈ రెండు మనం చూడొచ్చు, ఫ్యాట్ ఫైల్ సిస్టమ్, ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్. సో విండోస్లో ఈ డిఫాల్ట్గా ఉన్నాయా సార్? ఉన్నాయి. అంటే ఈ మనకి ఎప్పుడు వస్తున్నాయి? యాక్చువల్గా మీరు ఒక ల్యాప్టాప్ తీసుకొని దాంట్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ రెండు ఆప్షన్స్ కనపడతాయి. బాబు నీకు FAT ఫైల్ సిస్టమ్ నీ డిస్క్లకి అటాచ్ చేయమంటావా, ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ నీ డిస్క్లకి అటాచ్ చేయమంటావా అని అడిగిద్ది మనల్ని. ఈ ఆప్షన్ ఫ్యాటా ఎన్టీఎఫ్ఎస్, రెండిట్లో ఎన్టీఎఫ్ఎస్ ప్రెస్ చేస్తే ఇది డిస్క్లకి ఎన్టీఎఫ్ఎస్ అటాచ్ అయింది. డిస్క్లకి ఎన్టీఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ అటాచ్ అయింది కాబట్టి అక్కడి నుంచి మనం మౌంట్ చేసి పడేసాడు వాడు, అక్కడి నుంచి మౌంట్ పాయింట్ అటాచ్ చేసేసాడు వాడు. అదర్వైజ్ వాడికి కూడా అవ్వదు, ఎవరికి? విండోస్ కూడా అవ్వదు. సో అంటే విండోసే ఈ విధంగా మొత్తం ఆటోమేటిక్గా సిస్టమ్ చేసి పడేస్తుంది. కానీ లైనక్స్లో అలా లేదు. లైనక్స్లో ఏంది? ఫైల్ సిస్టమ్స్ని మనమే అటాచ్ చేయాలి డిస్క్కి, ఆ తర్వాత మౌంట్ పాయింట్స్ని మనమే అటాచ్ చేయాలి డిస్క్కి. ఈ రెండు చేసిన తర్వాత మాత్రమే మనం ఆ మౌంట్ పాయింట్ సహాయంతో డేటాని ఇన్సర్ట్ చేయగలం, డేటాని చూడగలం, డేటాని మాడిఫై చేయగలం. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్.
ఓకే సార్. సార్ ఇప్పుడు యాక్చువల్గా విండోస్లో FAT చెప్పారు, NTFS చెప్పారు. మరి లైనక్స్లో ఫైల్ సిస్టమ్స్ ఏమున్నాయి? మరి ఎలాంటి ఫైల్ సిస్టమ్స్ లైనక్స్ వాడు ఉపయోగిస్తున్నాడు, మనం ఎలాంటి ఫైల్ సిస్టమ్స్ ఇదిగో ఇది అటాచ్ చేయాలంటారు? ఎస్, దాని పేరే EXT ఫైల్ సిస్టమ్, EXT. సో అది 1, EXT2, EXT3, EXT4, అర్థమైందా? EXT, ఆ తర్వాత లేటెస్ట్ గా XFS, ఎక్సలెంట్ ఫైల్ సిస్టమ్ ఇది. With the help of this XFI file system, we are able to do all the activities inside the disk. Otherwise, disk మనకు పనిచేయదు బాస్, డిస్క్ మనకి పనిచేయదు. అంటే XF అనే ఫైల్ సిస్టమ్, X ఫైల్ సిస్టమ్ దగ్గర. XF అంటే X ఫైల్ సిస్టమ్. నవేడేస్ వీఆర్ యూజింగ్ X ఫైల్ సిస్టమ్. మరి EXT 1, 2, 3 ఇవన్నీ వాటిలో ఈ ఓల్డ్ అయిపోయాయి బాస్. దీనికి ఉన్న ఫీచర్స్ వేరే, దీనికి ఉన్న ఫీచర్స్ వేరే. ఓకే ఓకే, ఫీచర్స్ ఉంటాయి కదా మరి. ఓల్డ్ తక్కువ ఫీచర్స్ ఉంటాయి, న్యూకి ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే 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 సార్. సార్ ఇప్పుడు సో జనరల్గా చెప్పాలంటే మనం ఇవన్నీ చేస్తున్నాం, కరెక్టే, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఈ మీరు చెప్పిన విధంగా ఒక డిస్క్కి ఇది అటాచ్ చేస్తే ఏం జరిగింది, ఎట్లా, దానికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఉంది ఉంది ఉంది. అంటే ఎట్లా సార్ అది? మ్యాక్సిమం చెప్పాలంటే మనకి GB, TB, తర్వాత PB, EB చెప్పాం కదా. ఎస్ ఫ్రెండ్స్, గుర్తుందా? GB, గిగాబైట్, టెరాబైట్, పెటాబైట్, ఎక్సాబైట్ చెప్పామా? గుర్తుందా? ఎస్ ఎస్. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ EXT1 అనే ఫైల్ సిస్టమ్ ఈ డిస్క్కి అటాచ్ చేస్తే అర్థమైందా? అర్థమైందా? EXT1, EXT2, 3 అట్లా ఫైల్ సిస్టమ్ అటాచ్ చేస్తే మనకు సింపుల్గా చెప్పాలంటే 0 నుంచి ఎస్ ఫ్రెండ్స్ 1 TB వస్తుందమ్మా, మ్యాక్సిమం కెపాసిటీ. ఓకే, మ్యాక్సిమం కెపాసిటీ. అట్లా కాకుండా EXT2 తీసుకున్నాం అనుకో ఫైల్ సిస్టమ్, EXT2 ఫైల్ సిస్టమ్ తీసుకుంటే ఒక డిస్క్కి యాక్చువల్గా చెప్పాలంటే 0 నుంచి 2 TB కెపాసిటీ, టోటల్ కెపాసిటీ. అర్థమైందా? అండ్ 2 TB నుంచి డైరెక్ట్గా 32 TB వరకు కూడా వేసుకోవచ్చు, 32 TB వరకు వేసుకోవచ్చు సింపుల్గా. అంటే 32 TB టెరాబైట్కి ఇది సపోర్ట్ చేస్తుంది. లేకపోతే తర్వాత చేతులు ఎత్తేస్తే నా వల్ల కాదు, ఎవడో నువ్వు అనేది. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే మనం 32 TB టెరాబైట్స్ వాడంలే. కానీ చెప్తున్న విషయం ఏంటంటే ఈ ఫైల్ సిస్టమ్ ఎందుకు ఉపయోగిస్తారనేది ఎవరైనా ఇంటర్వ్యూలు అడిగితే మీరు చెప్పడానికి సమర్థవంతంగా. అందుకోసం ఇదంతా ఈ ఇంటర్వ్యూ పర్పస్ కోసం ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఇవన్నీ. అంటే నువ్వు ఎక్స్పీరియన్స్, నువ్వు ఎక్స్పర్ట్స్ దీంట్లో ఎక్సలెంట్గా నువ్వు ఏదైనా ఇస్తే చేయగలవు అనే భావన అవతల వ్యక్తికి అర్థమైంది అనమాట. సో మరి ఇది ఎట్లా సార్? ఇది 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 ఎట్లా మనం చేయొచ్చు సింపుల్గా? EXT3 కూడా మనకి డైరెక్ట్గా చెప్పాలంటే EXT3 దగ్గరగా ఇదిగో 0 నుంచి 16 TB అండ్ 1 EB ఎక్సాబైట్. అరే ఏం సార్ అంతుందా? ఎస్ అంతుంది యాక్చువల్గా. మరి సార్ ఇప్పుడు మీరు చెప్పిన విధంగా XFS ఎట్లుంది సార్? XFS ఫైల్ సిస్టమ్ ఒక డిస్క్కి అటాచ్ చేస్తే దాని రేంజ్, దాని కెపాసిటీ ఎట్లా ఉంటుంది అంటారు? అంటే మ్యాక్సిమం నీకు ఎట్లా అంటే అప్ టు 16 ఎక్సాబైట్స్, 16 EB. అరే సార్ 16 ఇయర్స్ అప్ టు 16 EB వరకు నువ్వు సెట్ చేయొచ్చు మ్యాక్సిమం కెపాసిటీ XFS. ఎస్ ఇవన్నీ అంటే ఇక్కడ ఉన్న ఫీచర్ని బట్టి, ఇక్కడ ఉన్న నువ్వు తీసుకునేదాన్ని బట్టి ఆ ఫీచర్ యాడ్ అవుతుంది నీ డిస్క్కి, ఆ ఫీచర్ యాడ్ అయింది. అందుకోసం నువ్వు ఏ ఫైల్ సిస్టమ్ని డిస్క్ అటాచ్ చేసుకుంటావో డిసైడ్ చేసుకోవాలా. అంటే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, అకార్డింగ్ టు అవర్ రిక్వైర్మెంట్ అనేది ఎట్లుందో చెక్ చేసుకొని ఏ ఫైల్ సిస్టమ్ అటాచ్ చేసుకో. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ జస్ట్ యూస్ XFS ఫైల్ సిస్టమ్, X ఫైల్ సిస్టమ్. అది XFS ఫైల్ సిస్టమ్ అంటే X ఫైల్ సిస్టమ్. ఈ విధంగా నువ్వు సెట్ చేసుకోవచ్చు ఈజీగా. అదర్వైజ్ నీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది అనమాట.
ఓకే సార్, బాగానే ఉంది. ఈ ఫైల్ సిస్టమ్ గొడవ బాగానే ఉంది సార్. మరి విండోస్ ఒకలాగా ఉంటుంది, ఇది లైనిక్స్ ఒకలాగా ఉంటుంది. ఓకే, సో ఎక్స్ఎఫ్ఎస్ అంటే ఏంటి సార్? ఎక్స్ ఫైల్ సిస్టమ్. మరి ఈఎక్స్టీ అంటే ఏంటి సార్? ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్. ఎక్స్టెండెడ్ అంతే కలిపాడు. ఇదేమో ఎక్స్ ఫైల్ సిస్టమ్, అదేమో ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అనుకోండి అంతే సింపుల్గా. ఓకే సార్. సార్ ఇప్పుడు ఈ ఫైల్ సిస్టమ్ని పక్కన పెడితే సార్ మీరు అన్ని చెప్పారు కానీ ఎన్టీఎఫ్ఎస్ గురించి చెప్పలేదు సార్, మళ్ళీ మర్చిపోయారు. నాకు అన్ని ఫుల్ ఫామ్స్ తెలుసుకోవడం అలవాటు సార్. ఎన్టీఎఫ్ఎస్. ఓకే, ఫుల్ ఫామ్స్ లేకపోతే మళ్ళీ ఏంటంటే ఫుల్ ఫామ్ ఎన్ మీన్స్ వాట్? న్యూ. ఎన్ మీన్స్ వాట్? న్యూ. ఎస్. న్యూ టెక్నాలజీ. ఎస్, ఫైల్ సిస్టమ్. న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్, దాని పేరు అది ఎన్టీఎఫ్ఎస్. సార్ ఫ్యాట్ అంటే ఏంటి సార్? ఎస్, ఫ్యాట్ ఫైల్ సిస్టమ్ అంటే ఫ్యాట్ 32, ఫ్యాట్ సంథింగ్ వస్తూ ఉంటాయి. అంటే ఏంటి ఇది అసలు? ఫ్యాట్ అంటే ఏంటి? ఫ్యాట్. ఎఫ్ అంటే ఫ్యాట్ మీన్స్ వాట్? ఎఫ్ అంటే ఫైల్, ఏ అంటే ఎలకేషన్ టేబుల్, అంతే. దీన్నే ఫ్యాట్ అంటారు, ఫైల్ ఎలకేషన్ టేబుల్. అంటే ఫైల్ సిస్టమ్ నేమ్ ఇది. ఫ్యాట్ అంటే ఫైల్ సిస్టమ్ నేమ్, ఫ్యాట్ స్టాండ్స్ ఫర్ ఇది. ఎన్టీఎఫ్ఎస్ అంటే ఫైల్ సిస్టమ్ నేమ్ విచ్ వీఆర్ యూసింగ్ ఇన్సైడ్ విండోస్. సార్ విండోస్ సర్వర్లో కూడా ఇదే ఉంటుందా? విండోస్ సర్వర్లో కూడా ఇదే ఉంటుంది. విండోస్ ల్యాప్టాప్ ఏంది, విండోస్ సర్వర్లు ఏంది, మొత్తం అదే భాష. న్యూ టెక్నాలజీ ఫైల్ సిస్టమ్ ఇట్లా. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా మాకు ఏదైనా ఒక ఫైల్ సిస్టమ్ ఒక దానికి ఒక డిస్క్కి అటాచ్ చేయాలంటే మీరు కమాండ్ ఏం చెప్పారు? కమాండ్ ఏంటి ఫ్రెండ్స్? ఏదైనా ఒక ఫైల్ సిస్టమ్ని MKFS. ఫైల్ సిస్టమ్ ఇది. సో ఈ ఫైల్ సిస్టమ్ పేరు ఏంది? ఎక్స్ఎఫ్ఎస్, మనం వాడేది అదే. ఈ ఫైల్ సిస్టమ్ అనేది ఈ డిస్క్కి అటాచ్ చేయాలంటే ఏ కమాండ్ వాడతాం? MKFS. ఎస్. మరి ఈ ఎంకేఎఫ్ఎస్ ఉపయోగించి ఎలా చేయాలి సార్? ఒకసారి చెప్పండి. ఏం లేదమ్మా, సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్ నువ్వు ఇక్కడ ఎంకేఎఫ్ఎస్ రాసుకో. ఓకే, రాసుకుంటాం సార్. మరి ఎంకేఎఫ్ఎస్ రాసుకున్న తర్వాత ఏ డివైస్కి నువ్వు ఫైల్ సిస్టమ్ అటాచ్ చేసుకోవాలనుకుంటున్నావు? అదే DVXVDB1. ఓకే, మరి ఇంకొక ఫైల్ ఇంకోటి ఉంది కదా, ఆ ఎంకేఎఫ్ఎస్ రాసి DVXVDB2. ఇది ఒక ఫైల్ సిస్టమ్, ఇది ఒక ఫైల్ సిస్టమ్. ఓకే, సో ఇప్పుడు ఎంకేఎఫ్ఎస్ తర్వాత ఏంది? ఎక్స్ఎఫ్ఎస్ ఎక్కడ కనపట్లేదే మాకు. ఎక్స్ఎఫ్ఎస్ వాడు ఏం చెప్పాడంటే ఇది టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఏంటి అంటే టీ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్. టీ ఇక్కడ కూడా టీ అంటే ఏంది? ఆ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఏంది చెప్పబోయా బాబు? టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఏంది? టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఏంది? ఈ టైప్ ఆఫ్ ఫైల్ సిస్టమ్ ఏంది అని అంటే దాని పక్కనే రాసుకోమని చెప్పాడు. ఎవరు? లైనెక్స్ అని అడిగితే అప్పుడు చెప్పింది ఎక్స్ఎఫ్ఎస్ రాసుకుని ఆయన అంటే ఎక్స్ఎఫ్ఎస్. ఓకే, అటు దీన్ని బట్టి ఏమవుతుంది? మేక్ ఫైల్ సిస్టమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్ఎఫ్ఎస్ టైప్ అని చెప్పేసింది. ఎవరికి? ఇదిగో ఈ డిస్క్కి, ఇదిగో ఈ డిస్క్కి. ఎవరికి? ఇదిగో ఈ డిస్క్కి. అంటే ఈ రెండు డిస్కులకి మనం ఫైల్ సిస్టమ్ అటాచ్ చేసినట్టేనా? చేసినట్టే, అయిపోయింది ఇక.